So in this video, I'm going to start with jQuery. Actually, JavaScript to jQuery kuna differences అంటే JavaScript లో మనం ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉండవు అనమాట. ఉంటాయి లైక్ డేట్ ఫంక్షన్, కొన్ని ఉంటాయి, స్ట్రింగ్, పుష్, పాప్ ఇలాంటివి. బట్ ఇక్కడ ఏంటంటే మనం జావాస్క్రిప్ట్ లో ఓన్ గా రాయాల్సిన కోడ్ లో కూడా మనకి కొన్ని ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి jQueryలో. లైక్ సిఎస్ఎస్ బూస్ట్, డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్ఎస్ అండ్ ద బూస్ట్ స్ట్రాప్ ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో మెయిన్ గా సో ఎప్పుడైనా వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ jQuery ఒక ఫైల్ పెడతాను చూడండి. ఒక ఎంటీ ఫైల్ తీసుకున్నాను, ఇంట్రో 1.html. సో ఎప్పుడైనా మీరు వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ jQuery CDN లింక్ తీసుకోవాలన్నమాట కంపల్సరీ. ఓకే, ఫర్ దిస్ వీ నీడ్ టు టేక్ jQuery CDN లింక్. సో చూడండి ఇక్కడ వర్షన్స్ 3.31, 1.4. నేను ఐ విల్ టేకింగ్ 3.315. ఏం టేకింగ్ దిస్ లింక్. ఇక్కడ చూడండి URL లింక్ ఉంది. సో లింక్ అయినా ఈ ఫైల్ పెట్టుకొని మీరు ఈ పాత నేర్చుకోవచ్చు. యాజ్ వి కీప్ మనం బూస్టప్ ఎలా పెడతాం అలా ఇవ్వాలన్నమాట. సో ఎస్ఆర్సి లింక్ ఇస్తున్నాను. సో స్క్రిప్ట్. సో వన్స్ ఇక్కడ మనకి వర్క్ అవుతుందా లేదని చెక్ చేయాలంటే జస్ట్ అలర్ట్ పెట్టండి, ఎర్రర్ ఉందా లేదా. సో అలర్ట్ ఒకసారి ఇంట్రో 1.html అలర్ట్ అని చెప్తుంది. ఓకే, అలర్ట్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఎప్పుడైనా మనం jQueryతో వర్క్ స్టార్ట్ చేయాలంటే మీరు ఏ కోడ్ రాసినా కూడా jQuery కొంత ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా. సో document.ready అని. సో $ఇండికేట్ jQuery. document.ready అంటే మన డాక్యుమెంట్ లోడ్ అయ్యేటప్పుడు ఇది కూడా లోడ్ అవ్వాలని document.ready ఫంక్షన్ కాల్ అవుతుంది, అలర్ట్ అని వర్క్ అవుతుంది అనమాట. సో మనకి పేజ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు మనకి అలర్ట్ వస్తుంది. సో ఈ document.ready యొక్క యూజ్ ఏంటి, ఇది రాయకపోతే ఏమవుతుంది అన్న ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ నేను ఒక జావాస్క్రిప్ట్ పేజ్ తీసుకున్నాను, డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎంఎల్సి ఇంటర్ HTML వెల్కమ్ అన్నాను. వెల్కమ్ ఇక్కడ ఇదే వెల్కమ్ నేను స్టార్ట్ ఇది స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎండ్ ఆఫ్ ది డే బాడీలో పెడుతున్నాను. సో అవుట్పుట్ చూద్దాం. ఇది చూడండి intro.html ఇది. సో వెల్కమ్ వచ్చింది కదా. ఇదే స్క్రిప్ట్ నేను స్టార్ట్ ఆఫ్ ది డే బాడీలో పెడుతున్నాను. చూడండి ఎర్రర్ వచ్చింది. కాన్సెప్ట్ ఇది. అదేంటి ఎండ్ ఆఫ్ ది బాడీలో పెడితే వర్క్ అయింది, స్టార్ట్ ఆఫ్ ది బాడీలో పెడితే ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మన కోడింగ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు లైన్ నెంబర్ 8కి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎంఎస్జీ అండర్ HTML వెల్కమ్ అన్న. ఇప్పుడు ఈ ఎంఎస్జీ పీటాగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఇది రన్ అయింది, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది. అందుకని ఎప్పుడైనా ఎండ్ ఆఫ్ ది బాడీలో పెడుతున్నా స్క్రిప్ట్. అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ ఓవర్కమ్ అవుతూ, సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను document.ready రాశాను. లో ఈ document.readyలో ఈ p ట్యాగ్ ని సెట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి $is not defined అంటే మనకి $is not defined అంటే మీరు jQuery లింక్ పెట్టలేదు అని మీనింగ్ అనమాట. ఓకే, ఆ jQuery లింక్ పెట్టండి. వెల్కమ్. సో అలా మనకి వర్క్ అవుతుంది అనమాట. అంటే document.ready అంటే మనకి పేజ్తో పాటు లోడ్ అవుతుంది కాబట్టి ఈ ఐడిని ఐడెంటిఫై చేసుకుంది. అందుకని మనం jQueryలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం document.readyలోనే మనం రాస్తాం ఏది రాసినా, దానివల్ల యూజ్ అది. ఓకేనా, ఇది డాక్యుమెంట్. దీన్ని ఇంకొక వేలో ఎలా రాస్తామంటే ఇక్కడ రాసి చూపిస్తా ఉండండి. ఇది ఉంది కదా, దీన్ని ఇంకొక వేలో $ఫంక్షన్ ఇది రాసినా కూడా సేమ్ అనమాట. ఇది సేమ్. ఓకేనా, document.ready ఇది కూడా ఒకసారి వర్క్ అవుతుంది అయితే చూడండి. ఓకే, దిస్ ఈజ్ jQuery ఇంట్రడక్షన్ అనమాట. కంపల్సరీ మీరు jQuery రాసేప్పుడు document.readyతో స్టార్ట్ చేయండి. ఇంకా జావాస్క్రిప్ట్లో ఉన్న చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి ఇక్కడ ఓవర్కమ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, సో విల్ కవర్ ఆల్ దీస్ టాపిక్స్ ఇన్ ద jQuery. ఈ సెలెక్టర్స్ అనమాట. సెలెక్టర్స్ అంటే సెలెక్టింగ్ ద డేటా, ఒక డేటాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్టర్స్ అంటే నథింగ్ బట్ .html, గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్ ఇవన్నీ చూసాం కదా. సార్ JS ఓపెన్ చేస్తా ఉన్నాను మీకు. సో నిన్న మనం ప్రీవియస్ వీడియోలో మనం JS ఏం చేసాం, గెట్ డేటా, సెట్ డేటా, గెట్ వాల్యూ, సెట్ వాల్యూ, గెట్ అట్రిబ్యూట్, సెట్ అట్రిబ్యూట్ ఇవి చూసాం కదా. వీటన్నిటికీ మనం ఈ ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని షార్ట్ కట్లో ఇలా రాయకుండా షార్ట్ కట్స్లో ఎలా రాస్తాము. ఓకే, సెలెక్టర్స్.
Now we are going to discuss. సెలెక్టర్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం చూద్దాం సెలెక్టర్స్. సో ఫస్ట్ డేటాను ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, ఎలా సెట్ చేస్తామో చూద్దాం. సో సెలెక్టర్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి, బై ట్యాగ్, బై క్లాస్ 3 ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ట్యాగ్ రాస్తున్నా. ట్యాగ్ ఇది, క్లాస్ ఐడి, ఇది h1 పెడుతున్నా, h2 పెడుతున్నా, ఇది ఐడి అనుకోండి. మెసేజ్ అనే క్లాస్, MSG1 ఇది మెసేజ్ అన్నమాట, ఇది ఐడి. వెల్కమ్ ట్యాగ్, వెల్కమ్ ఐడి, వెల్కమ్ క్లాస్ 3 తీసుకున్నాం. వెల్కమ్ ట్యాగ్, ఐడి, క్లాస్ ఇలా 3 తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఐడితో ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, క్లాస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, ట్యాగ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, jQuery యూస్ చేసి. అది జావాస్క్రిప్ట్ లో అయితే ఒకసారి మీకు ఇక్కడ రాసిస్తాను. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. ఇలా కదా మనం ట్యాగ్ నేమ్, ట్యాగ్ ఇలా రాస్తాం కదా. సో అదే మరి జావాస్క్రిప్ట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, ట్యాగ్ నేమ్, బై ఐడి ఇలా 3 ఉంటాయి. సో ఇప్పుడు ఇలా గెట్ చేసుకోవాలి. అదే jQuery ఇష్యూస్ ఎలా గెట్ చేసుకుంటామంటే ఇప్పుడు చూడండి jQuery ఎలా గెట్ చేసుకుంటామంటే సింపుల్. సో ఇప్పుడు ఫస్ట్ గెట్టింగ్ ద డేటా చూద్దాం. గెట్ టు సెట్ 2 ఉంటాయి. సో గెట్టింగ్ ద డేటా అడిగితే ఎలా గెట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్తో చూద్దాం. మీరు ఏది రాసినా jQueryలో ఫస్ట్ $తో స్టార్ట్ చేయాలి. ఓకే, $. ఇప్పుడు ఇదేంటి ట్యాగ్ కదా, ట్యాగ్ అయితే నార్మల్గా PN టైప్ చేయండి. మనకి లోపల ఉన్న టెక్స్ట్ రావాలంటే .html అని పెట్టండి. ఇది ఫంక్షన్ అనమాట. ఇప్పుడు నార్మల్ .innerHTML అని పెడతాము. ఇలా పెట్టి ఇది ఫంక్షన్ కాదు కాబట్టి డైరీ ఇలా క్లోజ్ చేస్తాం. బట్ HTML ఈజ్ అండ్ ఫంక్షన్, అందుకని మన ఫంక్షన్ క్లోజ్ చేయాలి. సో సేమ్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. console.log of a సెలెక్టర్స్ అనమాట. సెలెక్టర్స్ ఇది. సో సెలెక్టర్స్ అంటే ట్యాగ్, ఐడి, క్లాస్. అంటే ఏదైనా మ్యానిపులేట్ చేయాలంటే ఒక HTML కంటెంట్ని ఎలా ఇన్పుట్ చేస్తారు, బై ట్యాగ్తో కానీ, బై ఐడితో కానీ, బై క్లాసెస్తో కానీ. ఇక్కడ అవుట్పుట్ చూడండి. ఇప్పుడు SELECTORS వెల్కమ్ ట్యాగ్ వచ్చిందా, ట్యాగ్తో. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ 2 ఉంటే ఓకే గెట్ అవుతుంది అనమాట, అంతే. సో ఇక్కడ ఫస్ట్ గెట్ అయింది అనమాట, అంతే ఏం లేదు. ఇప్పుడు అలానే నేను ఐడితో ఎలా గెట్ చేసుకోవాలి. దీంతో ఇది ఐడి కదా, హ్యాష్ అనమాట. ఐడి అయితే MSG1 B. ఓకే, చూడండి వెల్కమ్ ఐడి. పీటాగ్ ఓపెన్, పీటాగ్ క్లోజ్ ఎందుకు వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి పీటాగ్ రాశారు, H1 కదా. వెల్కమ్ ఐడి. అదే క్లాస్ అయితే డైరెక్ట్గా మనం డాట్ అని పెడతాం. ఇలానే అనమాట, డాట్.
సో దీస్ ఆర్ ద సెలెక్టర్స్ బై ఐడి, బై ట్యాగ్, బై క్లాస్. ఇలా డేటాని గెట్ చేసుకుంటాం అంటే ఒక సెలెక్టర్స్ అయినా సెలెక్ట్ చేసుకుంటాం. అదే సెట్ చేయాలంటే డేటా బై యూజింగ్ సెలెక్టర్స్. ఇక్కడ సెట్ డేటా అవి కంటెంట్ తర్వాత చూద్దాం. జస్ట్ సెలెక్టర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి అయితేనేమో హ్యాష్ పెడతాము, క్లాస్ అయితే డాట్ పెడతాము, నథింగ్ ఏం లేకపోతే అది ట్యాగ్ అనుకుంటాం. ఓకేనా, అక్కడైతే గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ద సెలెక్టర్స్. ఓకే, ఈవెంట్స్. సో బిఫోర్ గోయింగ్ టు ఈవెంట్స్ ఇంకొక చిన్న టాపిక్ చెప్తాను. ఎక్కువ సెట్లో చెప్పొచ్చు కదా. ఓకే, డైరెక్ట్గా ఈవెంట్స్ చూద్దాం. చాలా ఈజీగా ఉంటాయి ఈవెంట్స్. .html. సో సేమ్ ఇంట్లో 1ని కాల్ చేస్తాను. సో ఇక్కడ ఈవెంట్స్ కదా. ఇప్పుడు నేనేమంటానంటే మనకి ఈవెంట్స్ ఏమున్నాయి, ఫస్ట్ క్లిక్ ఆన్ క్లిక్. ఒకసారి జేఎస్ నోట్స్లోకి వెళ్ళండి. సేమ్ jQuery JS సేమ్ టాపిక్స్, సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. notes.html ఇక్కడ చూడండి ఒకసారి ఏమున్నాయి మనకి. ఈవెంట్స్, విండో ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, ఇన్పుట్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్. విండో అంటే ఆన్ లోడ్, ఆన్ స్క్రోల్. ఫస్ట్ విండో ఈవెంట్స్ చూద్దాం. ఆన్ లోడ్, ఆన్ స్క్రోల్. ఓకే, ఇక్కడ ఒకసారి ఈవెంట్స్లో ఆన్ లోడ్ ఎలా రాసాం చూడండి. సో ఆన్ లోడ్ అయితే లోడ్, ఈ ఫంక్షన్ దేనికి కాల్ చేస్తాం, బాడీ ట్యాగ్కి కాల్ చేయాలి కదా. బాడీ ట్యాగ్కి ఆన్ లోడ్ అని కాల్ చేస్తాం. ఆన్ స్క్రోల్ కూడా బాడీ ట్యాగ్కే రాయాలి. స్క్రోల్ చేసినప్పుడు చేంజ్ అయ్యే మోడిఫికేషన్స్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆన్ లోడ్ నేను రాయాలి కదా. సో ఫస్ట్ మీరు ఆన్ లోడ్ అంటే ఏంటి, పేజ్తో పాటు లోడ్ అయ్యేది కదా. సో ఇక్కడ సపరేట్గా ఆన్ లోడ్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఏదైతే మనం ఆన్ లోడ్లో ఏదైతే రాయాలనుకుంటున్నామో డైరెక్ట్గా డాలర్ ఫంక్షన్ ఇందులో మెన్షన్ చేస్తే సరిపోద్ది. సపరేట్గా ఏముండదు ఆన్ లోడ్ ఫంక్షన్ అనేది jQueryలో. సో ఫస్ట్ విండో ఈవెంట్స్లో మనకు ఆన్ లోడ్ ఉంది, ఆన్ స్క్రోల్ ఉంది. సో ఆన్ లోడ్ అనేది ఏమి ఉండదు అనమాట. డిఫాల్ట్గా మనకి విండో దీన్ని మనం డాక్యుమెంట్ రెడీని మనం ఆన్ లోడ్ ఫంక్షన్ అంటాము. సో దానికి సంబంధించింది ఏం రాసాం ఇక్కడ, అలర్ట్ అన్నాం. లోడ్ అయ్యేటప్పుడు అలర్ట్ రావాలంటే డైరెక్ట్గా మనం ఇక్కడ అలర్ట్ పెట్టుకుంటే చాలు, లోడ్ అవుతుంది. ఓకే, అలా కాకపోయినా మీరు బాడీకి ఏదైనా కలర్ అప్లై అవ్వాలనుకున్నారు, సో కలర్ కదా అంటే సిఎస్ఎస్ అనమాట. ఇంకా మీకు సిఎస్ఎస్ రాలేదు కాబట్టి వద్దులేండి, అవన్నీ జస్ట్ అలర్ట్ పెట్టండి చాలు. ఇది ఆన్ లోడ్ అనమాట. ఓకే, సో ఆన్ స్క్రోల్ చూద్దాం. సో ఒకసారి పీటాగ్లో సమ్ కంటెంట్ పేస్ట్ చేయండి. కంటెంట్ HTML కంటెంట్ ఏదైనా తీసుకోండి. సో ఈ కంటెంట్ అంతా నేను పీటాగ్లో పేస్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే లోడ్ అయిద్దో ఈ పీటాగ్కి నాకు ఎప్పుడైతే స్క్రోల్ చేసిన పీటాగ్కి కలర్ అప్లై అవ్వాలి. ఓకే, నేను కలర్ అని పెడుతున్నా, స్క్రోల్ కలర్. దీనికి మనం ఏం తీసుకోం అనమాట. ఒక ఈవెంట్ నార్మల్గా మనం ఈవెంట్ ఎలా రాస్తాం, దీనికి ఆన్ స్క్రోల్ ఈవెంట్ రాస్తాం ఇలా జావాస్క్రిప్ట్లో అయితే. ఇక్కడ ఏంటంటే ఇలా ఆన్ స్క్రోల్ EME రెఫరెన్స్ ఒక ఐడి పెట్టుకుంటాం. మనకి ఇక్కడ రాయాలి. ఇప్పుడు ఎప్పుడైతే స్క్రోల్ అయినప్పుడు కదా ఇక్కడ మనకి ఆన్ స్క్రోల్ ఏముండవు, నార్మల్గా స్క్రోల్ అంటాం దాన్ని. సో స్క్రోల్ అవ్వగానే అప్లై అవ్వాలి. దేనికి అప్లై అవ్వాలి, దేనికి ఐడి కదా హ్యాష్ పెట్టండి. దీనికి స్క్రోల్ అవ్వగానే ఏం అప్లై అవ్వాలి, ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇలా మనం ఫంక్షన్ రాయాలి. సో చూడండి, స్క్రోల్ అవ్వగానే మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట మనకి. సో ఎప్పుడైతే ఈ ఐడి దగ్గర స్క్రోల్ అయితే అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. అప్పుడు నాకు అలర్ట్ పెట్టుకుందాం, లేకపోతే అలర్ట్ కానీ లేకపోతే ఈ కన్సోల్లో కానీ ఏదైనా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది ఓకే. స్క్రోల్ అవ్వడానికి నేను ఏం చేయాలి, బాడీకి హైట్ ఇవ్వాలి.
స్టైల్, హైట్ 1400 పిక్సెల్స్. సో ఇదేమో నార్మల్ అలర్ట్, ఇదేమో లోడింగ్ అలర్ట్ కదా, స్క్రోలింగ్ అలర్ట్. ఇప్పుడు అర్థమవుతుంది, టెక్స్ట్ స్క్రోల్ వస్తే మీకు అర్థమవుతుంది. ఇది నార్మల్ అలర్ట్. ఓకే, స్క్రోలింగ్ ఏం రాలేదా? 1 minute ఉండండి. సో స్క్రోలింగ్ ఎఫెక్ట్ రావట్లేదు. ఒక పని చేద్దాం, ఎప్పుడైతే అయిందో అప్పుడు నాకు బాడీకి సమ్ కలర్ అప్లై అవ్వాలి. ఓకే, సో ఇలా అంటే బాడీకి సిఎస్ఎస్ అప్లై అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఈ సింటాక్స్ నేను తర్వాత చెప్తాను. జస్ట్ కలర్ అప్లై లేదు చూడండి, మనకి ఐడి కాదు, అప్పుడు మనకి బాడీ స్క్రోల్ అయినప్పుడు కదా డైరెక్ట్గా విండో అని రాయండి. బాడీని మనం విండో అంటాం కదా. సో విండో ఎప్పుడైతే స్క్రోల్ అయిందో అప్పుడు నాకు బాడీకి సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అప్లై అవ్వాలి. స్క్రోల్ వర్క్ అవుతుందో చూద్దాం. ఎక్స్పెక్ట్ ఎండ్ ఆఫ్ ది ఇన్పుట్ అంట. సో ఇక్కడ సెమికోలన్ లేదు. ఇంకా ఏదో ఎర్రర్ ఉన్నాయి. ఇక ఇక్కడ మనకి సేమ్ డైలీ లాగానే వస్తుంది. దీన్ని క్లోజ్ చేయలేదు మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. స్క్రోల్ అవ్వగానే మనకి బాడీకి వస్తుంది అనమాట. ఓకే, స్క్రోల్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది ఇలా అనమాట. సో ఏం చేయాలి ఇక్కడ, జస్ట్ మనకి ఎప్పుడైతే స్క్రోల్ అయితే అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఐడి ద్వారా అప్లై చేసుకుంటాం. ఓకేనా, మనం ఇక్కడ విండో మొత్తానికి కాబట్టి ఐడి మనకి యూజ్ అవ్వలేదు యాక్చువల్లీ ఇక్కడ. ఓకేనా, ఇది విండో ఈవెంట్స్. నెక్స్ట్ ఈవెంట్ ఏంటి, కీబోర్డ్ ఈవెంట్స్. కీ అప్, కీ డౌన్, కీ ప్రెస్, సెర్చ్, కీబోర్డ్ ఈవెంట్స్ కదా. సో కీబోర్డ్ ఈవెంట్స్లో మనకు ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో తీసుకున్నాం కదా, సేమ్ ఇన్పుట్ తీసుకుంటాను. కీబోర్డ్ కీ అప్, కీ డౌన్, మళ్ళీ ఐడీస్ అన్ని పెట్టుకోకుండా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక 3 ఇన్పుట్ తీసుకున్నాను. కీ అప్, కీ డౌన్, కీ ప్రెస్. ఇక్కడ ఫంక్షన్స్ తీసేసేయండి, మనకి ఫంక్షన్స్ రాయం ఇలా. సో మనకి ప్లేస్ హోల్డర్స్ పెట్టాను, బిఆర్ పెట్టాను. సో అవుట్పుట్ చూడండి, ఇవి వచ్చాయి కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే దీని మీద కీ అప్ అయిందో నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి దీనికి. ఓకే, కీ అప్ అయిందో. సో కీ అప్ ఐడి అంటే ఇది కదా, సేమ్ దేని ఐడి ఉంది కదా, ఐడికి తీసుకోండి. ఐడి మీద ఎప్పుడైతే కీ అప్ అయిందో, ఆన్ కీ అప్ అలా ఏమి ఉండవు, డైరెక్ట్గా కీ అప్ అయిందో అప్పుడు నాకు ఫంక్షన్ కాల్ అవుతుంది. అప్పుడు నాకు దీనికే కలర్ మారాలనుకోండి, దీని మీద అప్ అయితే దీనికే కదా కలర్ మారాల్సింది. అప్పుడు మనం $this అంటాం, మన కోడ్ ఏం రాయకుండా దిస్ అంటాం. దిస్కి మనకి సిఎస్ఎస్ మారాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అలా. చూడండి, సారీ నేను ప్రెస్ చేసేటప్పుడు రావట్లా, ప్రెస్ చేసి అప్ చేయగానే కలర్ వస్తుంది, అది కీ అప్ అనమాట. సో కీ డౌన్, $this అంటే ఏంటంటే దేని మీద అప్లై అయితే దానికి అప్లై అవ్వాలని. ఇక్కడ ఏంటి, విండోస్ క్లోజ్ చేసినప్పుడు బాడీకి అలా $this అని రాసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ కీడి. ఇప్పుడు నేను కీ డౌన్ చేస్తే దీనికి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి అనుకున్నాను. దీన్ని డౌన్ చేస్తే నాకు పైన పారాగ్రాఫ్ కావాలి. సో ఎప్పుడైతే నేను కీ డౌన్ చేశాను, కీ డౌన్ చేయగానే దేనికి అప్లై అవ్వాలి బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ పీటాక్ అనుకోండి స్క్రోల్ కలర్కి. అప్పుడు అదొక ఐడి కదా, దానికి ఐడి ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. ఓకే, ఇప్పుడు చూడండి, కీ అప్ చేస్తే దీనికి రెడ్ కలర్ అవుతుంది ఇలా అనమాట. ఓకేనా, దీన్ని అప్లై చేస్తే దానికి అప్లై అవ్వటం. సో $this ఇండికేట్స్ దేనికైతే నేను చేంజ్ చేసాను దానికి అప్లై అవ్వాలి అని. ఇలా కూడా మనం మల్టిపుల్ ఐడీస్ రాసుకుని దానికి అప్లై అవుతుంది. దీన్ని కీ డౌన్ చేయగానే దీనికి అప్లై అవ్వు అని. ఓకేనా, సో ఇది కీ అప్, ఇది కీ డౌన్. నెక్స్ట్ కీ ప్రెస్.
ఎప్పుడైతే ఇక్కడ కీ ప్రెస్ చేశానో నాకు కీ ప్రెస్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి, టెక్స్ట్ ఇలా మల్టిపుల్ కలర్స్ అన్నప్పుడు నేను CSS లాగా చేంజ్ చేయాలో చెప్తాను. సింగిల్ కలరే చూసుకున్నాను ఇక్కడ. అలర్ట్ రావాలి అనుకోండి, లేకపోతే కన్సోల్లో నాకు ఏదైనా రావాలి డేటా. వెల్కమ్ అని రావాలి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఎన్నిసార్లు అప్ చేస్తే అన్నిసార్లు ప్రెస్ చేస్తే అప్పుడు అన్నిసార్లు వస్తుంది. ఓకే, ఇలా మనం కీ అప్, కీ ప్రెస్, కీ డౌన్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి సర్చ్ అనే ఏపీఎస్ యూస్ చేస్తాను. నేను చెప్తాను దీని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. soon we'll discuss that real time example. Next, input on focus on blur. సో దీనికి కూడా నేను ఫస్ట్ అయితే HTML కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. సో ఆన్ ఫోకస్ ఆన్ బ్లర్, ఫస్ట్ ఈవెంట్స్ తీసేసేయండి. సో ఎప్పుడైతే దీని మీద ఫోకస్ చేశానో అప్పుడు నాకు నా హైట్ విడ్త్ చేంజ్ అవ్వాలనుకున్నాను. అవి కూడా అట్రిబ్యూట్స్ కొంచెం కూడా మీకు ఏం చెప్పలేదు కదా. ఏదన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ అలర్ట్ పెట్టుకోండి, అయితే ఫోకస్ అవ్వగానే, లేకపోతే ఇంకోటి ఏదైనా చూద్దామనండి. అని కామన్ అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్ పెట్టుకున్నా, ఇంకా ఒకటే పాసిబుల్ ఉంది. సో ఫోకస్ బ్లర్, ఫోకస్ అవ్వగానే దేనికి చేంజ్ అవ్వాలి, ఈ ఐడికి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే, అదే ఒకసారి అవుతుందని చూద్దాం. గ్రీన్ పెడదాం, అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఆన్ బ్లర్ అయితే మళ్ళీ వైట్కి రావాలి. సో వైట్, ఫోకస్ బ్లర్ ఒకే దానికి రాయండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. మల్టిపుల్ దానికి రాస్తే కానీ ఒకదానికి రాసి చూడండి. ఫోకస్ ఒకదానికి, బ్లర్ ఒకదానికి. సో ఫస్ట్ ఫోకస్ చేస్తా. ఒక విషయం ఉందండి, మల్టిపుల్ ఐడి సేమ్ టైం కాపీ చేయకూడదు కదా. రెడ్ రాయండి, అక్కడ అర్థమవుతుంది. లేకపోతే ఫోకస్ బ్లర్. సో ఇది కీ అప్ కీ డౌన్ రాస్తాను. ఫోకస్ అని రాయండి, ఇక్కడేమో బ్లర్ అని రాయండి. ఫోకస్ బ్లర్, ఓకేనా. ఫోకస్ బ్లర్, కీ ప్రెస్, కీ డౌన్, కీ అప్, ఇలా ఉంటుంది అనమాట. ఫోర్, దీస్ ఆర్ ఆల్ ద ఈవెంట్స్. నెక్స్ట్ దీస్ ఆర్ ద ఇన్పుట్ ఈవెంట్స్. నెక్స్ట్ ఏముంది మనకి మౌస్ ఈవెంట్స్ ఉన్నాయి. క్లిక్, డబుల్ క్లిక్, మౌస్ ఎంటర్, మౌస్లీ. సో క్లిక్ చేస్తే మనకి ఏదన్నా చేంజ్ అవ్వడం. బటన్ హైడ్ అండ్ షో పెడదాము. ఒకసారి జావాస్క్రిప్ట్లో ట్రై చేద్దాం. క్లిక్ చేస్తే ఈ ట్యాగ్ హైడ్ అవ్వాలి అనేసి. సో ఏదన్నా పీ ట్యాగ్ ఏదైనా తీసుకోండి. ఒకసారి ఇక్కడ పీ ట్యాగ్ పెట్టండి. సో నేను ఒక బటన్ పెడుతున్నా కింద. బటన్ ఇది నేను క్లిక్ చేస్తే నాకు ఈ పీ ట్యాగ్ హైడ్ అవ్వాలి. సో ఫస్ట్ క్లిక్, విల్ ట్రై ఇన్ ద జావాస్క్రిప్ట్ ఫస్ట్, అంటే ఆన్ క్లిక్, హైడ్. ఇప్పుడు హైడ్ అవ్వాలి కదా, హైడ్ అనే ఫంక్షన్ ఒకటి కాల్ చేశాను. దీని కింద ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నా.
మల్టిపుల్ స్క్రిప్ట్స్ యాక్స్ రాసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఫంక్షన్ హైడ్, సో ఇప్పుడు ఇది క్లిక్ చేశాను, ఇది హైడ్ అవ్వాలి అన్న అంటే దీనికి ఒక ఐడి తీసుకోండి, డెమో అని క్లిక్ చేయగానే హైడ్ అవ్వాలి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో డాట్ స్టైల్ డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే అని ఒకసారి చూద్దాం క్లిక్ చేయగానే హైడ్ అవుతుందా లేదా అనేది. ఎలా రాసాను కూడా చూపిస్తాను, ఆల్రెడీ చెప్పాను చూడండి, క్లిక్ చేయగానే హైడ్ అయింది. సో ఎలా రాసానంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేసి నాకు ఫంక్షన్ కాల్ చేస్తాను హైడ్ అనేది. ఈ హైడ్ అయితే రాగానే ఏమవుతుంది, మనకి డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై డెమో డాట్ స్టైల్ డాట్ డిస్ప్లే నన్, అంటే ఈ డెమో ఉన్నదాన్ని మనం డిస్ప్లే నన్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే డబుల్ క్లిక్ ఇచ్చాను డబుల్ క్లిక్ ఇస్తే అప్పుడు నాకు షో అవ్వాలనుకోండి,